గెడ్డపాలెం. మన ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లాలో రాయవరం మండలంలో ఉన్న ఈ ఊరే ఈరోజు మన వీడియో. తునికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు అడ్రోడ్డుకైతే మరింత సమీపంలో ఉంది. ఈ ఊరు చుట్టూ పచ్చని పొలాలతో చూడడానికి ఎంత బావుంటుందో, ఈ ఊరు వాళ్ళ మంచితనం, కొత్త వారితో వీళ్ళు మాట్లాడే మాటల ఆప్యాయత మరింత బావుంటుంది. ఇంతకీ ఈ ఊరికి గెడ్డపాలెం అనే పేరెందుకు వచ్చిందంటే, పూర్వం ఈ ఊరు రావాలంటే గెడ్డ దాటుకొని రావాల్సి వచ్చి ఉండేదని, అందువలన ఈ ఊరిని గెడ్డపాలెం అని పిలిచేవారని ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమందైతే చెప్తుంటారు. అలాగే ఈ ఊరు పాలకోవాకు కూడా ఫేమస్ అని చెప్తుంటారు. దానికి గల కారణం ఏంటంటే, ఈ ఊర్లో సుమారుగా 30 సంవత్సరాల నుంచి పాలకోవా తయారు చేస్తున్నారు. ఇక ఈ ఊర్లో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం బౌద్ధుల కాలానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లనేవి గెడ్డపాలెం ఊర్లో ఉన్నటువంటి కొండ మీద అయితే రీసెంట్ గా బయటపడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కట్టడం అయితే ఈ ఊర్లో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ ఊరు వాళ్ళకి ఇది బౌద్ధుల కాలానికి సంబంధించిందని ఎవరికీ తెలియదు. అయితే రీసెంట్ గా ఒకసారి ఆ కొండను విజిట్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడాలు అలాగే ఆ చెక్కిన శిల్పాలను చూడడం వలన ఇవి బౌద్ధుల కాలానికి సంబంధించినవని ఆ సారు పురావస్తు శాఖ వారికి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ప్రస్తుతం అయితే పురావస్తు శాఖ వారు అక్కడ ఉన్నటువంటి చెట్లను అయితే నరికిస్తున్నారు. మరిన్ని ఆనవాళ్ళు బయటపడడానికి అవకాశం ఉందని. ఇక దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే తుని వ్లాగ్స్ అనే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. మీలో ఎవరైనా సరే వెళ్లి చూడాలనుకుంటే చూడొచ్చు.